హాయ్ వెల్కమ్ టు చేతిలో ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు మటన్ కీమాతో నేను కర్రీ చేయబోతున్నా. అది మరీ ఎక్కువగా గ్రేవీ కాకుండా అలా ఫ్రై కాకుండా మీడియంలో చేస్తున్నాను అనమాట. అది తిక్కుగా వచ్చేస్తట్టుగా కర్రీ మనకి గ్రేవీగా అట్లా రాగి సంగటి అద్దుకుందంటే ఎలా మనకి రాగి సంగటికి ఎలా పట్టుకుందో అలా చేయబోతున్నా. ఓకే, ఇది నేనైతే ½ కిలో మటన్ తీసుకున్నా. చూడండి, చల్లగా కొడుకుని అనమాట కీమా. ఈ విధంగా నేను మటన్ కీమా తీసుకొచ్చాను. దీంట్లోకి 6 ఆనియన్ తీసుకున్నా. అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదు, మీడియం సైజు ఆనియన్ 6 తీసుకున్నాను అనమాట. ఈ శుభ్రంగా ఈ యొక్క సన్న సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. కీమాని ఒక్కసారే కడగాలి, 2-3 సార్లు అయితే కడగొద్దు. నేనైతే ఒక్కసారి ఇది వాటర్తో శుభ్రంగా కడిగేస్తానమాట. ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకునేసి కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్లో ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. మనకి ఆయిల్ ముందే బాణీలు మనకి వేడైంది కాబట్టి ఆయిల్ వేసిన వెంటనే మనకి ఆయిల్ వేడైపోయింది. చెక్క లవంగా సాజీర వేసుకున్నా. అవి చిటికట్లాడేటప్పటికి సన్నగా దరుక్కున్న చిన్న ముక్కలు దరుక్కున్న ఒక ఆనియన్, పచ్చిమిర్చి 5 పచ్చిమిర్చి పొడవుగా సీరికలు చేసేసుకున్నా. మనకి ఎప్పుడైనా సరే మనం ఆనియన్ మనకి ఏ కర్రీలో వేసుకున్నా సరే ఆనియన్లో మాత్రము ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నా. టేస్ట్ బాగుంటుంది, జల్దీ కూడా మనకి ఫ్రై అయిపోతుంది. కొంచెం రంగు మారేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం. ఇందులో నేను రాగి సంగటి పెట్టాను అనమాట. ఒక పక్క మనకి కీమా చేసుకుంటూ ఒక పక్క సంగటి చేసుకోవాలి. ఇప్పుడు అది మనం సిమ్లో పెట్టేసుకుందాం. ఆనియన్ కొంచెం రంగు మారింది కదా, ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కనీసం 1.5 స్పూన్ల వేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం. ఇందులోని మనము పసుపు యాడ్ చేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ అయితే మనము పసుపు వేసుకోవాలి. పసుపు కానీ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంతవరకు మనం ఫ్రై చేసుకున్నాం. జస్ట్ ఒక 2 నిమిషాలు అయితే సరిపోతున్నారా మనం ఫ్రై చేయము. హైలోని పెట్టి నేను ఫ్రై చేస్తున్నాను కూడా. చూడండి, మటన్ కీమా శుభ్రంగా ఒకసారి నేను వాటితో శుభ్రంగా క్లీన్ చేసుకున్నా. కలిపేసుకున్నాం. 1/2 స్పూన్ మళ్ళీ సాల్ట్ వేసుకున్నాము. ఒక 6-7 నిమిషాలు మాత్రం మనము స్టవ్ని హైలో ఉంచుకొని ఈ మటన్ చక్కగా కీమాని ఫ్రై చేసుకోవాలి. ఇందులో టమాటా ఏమైతే వేయట్లేదు నేను. మూతేద్దాము. వాటర్ అంతా ఇమిపోయింది. ఇందులో కారం వేసుకుందాం. ఇదైతే 2 స్పూన్లు తీసుకుంటున్నా కారం. గరం మసాలా పౌడర్, నేను పసుపు ఉప్పు అన్నీ కూడా ఫస్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు నేను గరం మసాలా ఓన్లీ కారం మాత్రమే వేసాను. ఇంకా ధనియాలు అన్నీ ఉన్నాయి అన్నమాట మసాలాలోనే. గరం మసాలాని కూడా ఒక 5 నిమిషాలు సిమ్ చేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఒక
5 నిమిషాలు అయితే మనం ఇలా మూత పెట్టేసుకుని తీసామన్నమాట అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఎక్కువ వేసుకోవద్దు వాటరు. మనకి రైస్ లేక్ అయితే పొడి పొడిగా ఉన్న ఫ్రై లాగా ఉన్నా బాగుంటుంది. కొంచెం మనకి సంగటి లేక్ కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా. ఘాటుకి తగ్గొచ్చేసింది. ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్ రాదిద్దాం. ఓకే, మూత పెట్టేసుకున్నాం. ఇది పట్టలేదు సరిగ్గా. 3 విజిల్ రానిద్దాం. ఈలోపు మనము సంగటి గెరిగేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము సంగటి గెరిగేసుకుందాం. పోసిన పిండి చాలాసేపు అయితే నేను పోసి ఇలా ఒక 10 నిమిషాలు అలా ఉంచనమాట. చూడండి, పప్పు గుత్తుతో గెలుగుతున్నా. పొట్ట కోసము నాన్నకు తిప్పలు అన్నట్టు తినడానికి ఏదో ఒకటి అయితే చేసుకోవాలి. నా కాడ వేరే ఆప్షన్ అయితే లేదు. మొత్తం ఇలా మెత్తగా గెలుక్కోవాలి. సంగటంతా పొగలైపోతుంది. విజిల్ అయిపోయింది. ఇప్పుడు మనము మూత తీసేసుకున్నాం. ఆయిల్ మొత్తం పైపోయింది. ఇది మాత్రం మనకు సరిపోతుంది కర్రీ. ఇంకా స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ ఆన్ చేసి చేయాల్సిన అవసరమే లేదు. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. వేడి కిందకి తీసుకుందాం. స్టవ్ బంద్ చేసుకుందాం. ఈ గాజు బౌల్కి తీసుకుంటున్న కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. అసలు ఇలా మనం దగ్గరగా అంత గ్రేవీ కాకుండా అంత ఫ్రైలాగా కాకుండా ఇలా తయారు చేసుకొని మనం చపాతీల్లోకి, పులకాలకు కానీ, సంగట్లకు కానీ, రైస్లకు కానీ అసలు ఎంత బాగుంటుందో. మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.